లోకం మార్చుకోనివ్వండి వాళ్ళ పద్ధతులు, మనం ఒకే పద్ధతిలో, ఒకే స్టాండర్డ్లో, ఒకే విధంగా మనం సాగిపోవాలి. ఎందుకంటే మన చట్టం వేరు, మన పద్ధతులు వేరు, మన క్రమం వేరు, అసలు మన స్టైలే వేరుగా ఉండాలి. చేతులెత్తి ఆమెనని గట్టిగా చెప్పండి, హుషారుగా. ఈ కృపలో మనం ఎదగాలి. మానవ పద్ధతులు సంఘాల్లో కనబడకూడదు, మనుష్య ఆవేశాలు సంఘంలో కనబడకూడదు, శరీరంలో రేగుతున్న కోపాలు, కక్షలు, ద్వేషాలు, అసూయలు సంఘంలో కనబడకూడదు. ఆ మార్పు సంఘంలోనికి రావాలి. అప్పుడే ఆ వ్యక్తి పరలోకాన్ని సిద్ధపడతాడు. సంఘానికి వచ్చి రకరకాల కుట్రలు, కక్షలు, కోపాలు మనసులో పెట్టుకొని సమాధానం లేకుండా మనసు నిండా రకరకాల బలహీనతలు పెట్టుకొని నువ్వు ప్రభుని ఆరాధిస్తే రేపు నువ్వు త్రోసివేయబడతావేమో. కనుక లెట్ us ప్రిపేర్, సిద్ధపడదాం, ఒక రూపాంతర అనుభవంలోకి వస్తాం. ఆయన రాకడకు యోగ్యులుగా మనం కనుపరుచుకుందాము. ప్రైజ్ ది లార్డ్. ప్రభు కొరకు ఏదేదో ఆశతో వచ్చావు, కానీ మనసులో అహంకారం ఉన్నందువలన అది ఉన్నంత వరకు నీ ఏ దర్శనం నెరవేరదు. మీకు మాట చెప్పనా, అహంకారం ఎప్పుడైతే మనసులోకి వస్తుందో తప్పకుండా నువ్వు ఎక్కడో పడిపోతావు. బైబిల్లో రాస్తుంది, గర్విష్ఠులట పోతారట, గోతిలో పడిపోతారు. అంటే అహంకారం, గర్వం ఒక విశ్వాసులోకి వస్తే నీ స్థాయిని బట్టి, నీ ధనాన్ని బట్టి, నీ చదువుని బట్టి, నీ ఇంటిని బట్టి, నీ వస్తువుని బట్టి, నీకున్న హాయిని బట్టి, ఏదైనా సరే నీకున్న ఉన్నత స్థాయిని బట్టి నీకు కొంచెం గర్వం వస్తే నీ ఎదుట పెద్ద గొయ్యి ఉందంట. ఆ గొయ్యి ఏ రూపంలోనైనా రావచ్చు. ఫాలింగ్ డౌన్, పడిపోయే ప్రమాదం ఉంది. పరలోకంలో ప్రతినిత్యము సేవ చేస్తూ ఆరాధన చేస్తున్న పరిశుద్ధులని లూసిఫర్ కూడా కొంచెం గర్వానికి చోటిస్తే అంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా కూడా పడిపోవడం సహజమైంది. ఆ పవిత్రమైన వాతావరణంలోంచి ఒక వ్యక్తి పడిపోయాడంటే ఇక్కడ ఈ భూమి మీద ఈ పనికిమాలిన సమూహంలో మనం ఎలా నిలబడగలం? ఒక పాస్టర్ గారు ఇలా అన్నారు, when you are coming to the presence of God, don't bring your chair అన్నాడు. Leave the chair in office. When you are coming to the presence of God, don't come with your chair అన్నాడు. అంటే మనం ఈ లోకంలో ఉన్నత స్థాయిలో ఉండవచ్చు, ఘనమైన స్థాయిలో ఉండవచ్చు, ఓ పెద్ద పదవిలో ఉండవచ్చు, వేల మందికి ఆశీర్వాదం ఉండవచ్చు. నీకెంత ఉన్నత స్థానం ఉన్నా ఆ ఉన్నత స్థానం ముందు కూర్చున్న ఆ కుర్చీని అక్కడే వదిలేసి దేవుని సన్నిధికి రిక్తునిగా రా అని సేవకుడు హెచ్చరించాడు. ఆ మాట నా హృదయం తాకింది. How great you may be, leave the chair out. అంటే ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి వస్తే ఎలా రావాలి, ఏ విధంగా ఉండాలి అంటే సంపూర్ణంగా తగ్గించుకొని ఆయన సన్నిధిలో పడి ఉండాలి. అందరు చేతులు ఎత్తి స్తోత్రం చెప్తారా? ఒక్క కాసుకి 2 పిచ్చుకలు అమ్ముతారట. ఒక్క కాసుకి 2 పిచ్చుకలు, దాని వాల్యూ అంతే. అప్పుడు ప్రభు అంటాడు, మీరు శ్రేష్టమైన వారు కారా? ప్రైజ్ ది లార్డ్. నీ విలువ ఏంటి? దేవుడికి తెలుసు నీ విలువ ఏమిటో. ప్రజలు నిన్ను గుర్తించకపోవచ్చు, నిన్ను తృణీకరించవచ్చు, నిన్ను పక్కన పెట్టవచ్చు. యేసు ప్రభునే తృణీకరించా. నేనెంత, నువ్వెంత. అలాంటి తృణీకరణకి నువ్వు భయపడకూడదు. స్తోత్రం చెప్పు గట్టిగా. నేను తక్కువ చేసినప్పుడు భయపడకు. ఎందుకంటే ఈ అన్ని కార్యాల్లో దేవుని పర్మిషన్ నీ మీద ఉంది. నువ్వు వ్యతిరేకించావా, ఆయన పర్మిషన్ అడ్డగిస్తున్నా. డోంట్ రెబల్ ఇన్ ఎనీ వే. డోంట్ ట్రై టు రెసిస్ట్ గాడ్స్ పర్మిషన్. నేనంటే ఇట్స్ అన్ హైలీ ఎస్టీమ్డ్ స్పిరిచువల్ లైఫ్. ఇది చాలా ఉన్నతమైన ఆత్మీయ జీవితం. ఆమేనంటారు. సిలువ
దేవుని వలన కలిగినది. ఎవరైనా మిమ్మల్ని దూషిస్తున్నారా? మిమ్మల్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారా? నీ ఆత్మీయ జీవితాన్ని కదిలిస్తున్నారా? నీకున్న సహనాన్ని చెరుపుతున్నారా? దేవుని మీద అపారమైన విశ్వాసాన్ని చెరిపేస్తున్నారా? అలాంటి వారు మీ ముందు లేస్తున్నారా? వినండి, అతడు దేవుని వలన కలిగిన వాడు. నాయకుడవు నీవు, క్రీస్తు సేవకుడవు నీవు. నాయకుడవు నీవు, క్రీస్తు సేవకుడవు నీవు. మాదిరికరము అనేకులకు నీ జీవితం. మాదిరికరము అనేకులకు నీ జీవితం. మాదిరికరము అనేకులకు నీ జీవితం. మాదిరికరము అనేకులకు నీ జీవితం. మౌనంగా యేసయ్య భరిస్తున్నాడు, మౌనంగా సహిస్తున్నాడు. నువ్వు ఆ తప్పు చేయలేదు కదా, నువ్వు చెప్పుకో అని తనకు అనుకూలంగా ఉన్నవారు ఎవరైనా చెప్పి ఉండరా? ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, ప్రభు మీరు చేయలేదు కదా, మీరు ఎందుకు మౌనంగా ఉంటారు? మౌనంగా ఉంటే నువ్వు చేసినట్లుగా ప్రజలు ఫీల్ అవుతారు కదా, నిరూపించుకో. ఎన్నిసార్లు మౌనంగా ఉన్నాడండి. చివరిలో సిలువ మీద ఉండేటప్పుడు కూడా, నువ్వు నిజంగా దేవుడైతే దిగిరా, హేళనగా మాట్లాడుతున్నాడు. ప్రభు దిగలేడా? బండను సీల్ వేసి సమాధిని మూసేస్తే ఆ రాయిని జరపకుండానే ఆ రాతిలో నుండి లోపల నుండి బయటికి రాగలిగిన దేవుడు శిలువ మీద నుంచి దిగి రాలేడా? ఎందుకు మౌనంగా ఉన్నాడు? చూపించుకోవడమా? నిరూపించుకోవడమా? నిజమైన దేవుని బిడ్డ నిరూపించుకునే ప్రయత్నం చేయవద్దు. తల వంచాలి, మౌనంగా ఉండాలి. ఇదే యేసయ్య లక్షణం. ఇది చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే ఎవరైనా మనకి వ్యతిరేకంగా అనుకుంటే మనం సహించలేం. నా గురించి ఎట్లా అనుకుంటున్నారా, నేను ఎలాగైనా దీన్ని నేను నిరూపించుకోవాలి, నేను నీతిమంతుడిని, నేను ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకోవటానికే ప్రయత్నం చేస్తా. నేను చెప్పేది మామూలు ప్రసంగాలు కాదండి ఇవి. యేసయ్య మనసులోంచి వస్తున్న ఒక తేట తాజా వర్తమానం ఇది. ఈ మాటలు మీరు అంగీకరిస్తే మీకెంతో మేలు. యేసయ్య స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రీస్తు సేవకుడవు నీవు, నాయకుడవు నీవు. క్రీస్తు సేవకుడవు నీవు. మాదిరికరము అనేకులకు నీ జీవితం. 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 సేవలో నలుగుతూ, నవ్వుతూ, బోధిస్తూ, కరుగుతూ వెలిగించే దీపమా. సేవలో నలుగుతూ, నవ్వుతూ, బోధిస్తూ, కరుగుతూ వెలిగించే దీపమా. గతిలేని మమ్ము గుర్తించి మాకు గురినే చూపించావే. మా కష్టాలలో నష్టాలలో మాకై ప్రార్థించావే. గతిలేని మమ్ము గుర్తించి మాకు గురినే చూపించావే. మా జీవితాల్లో ప్రభు చిత్తమేమిటో గ్రహింపచేసావే. మేమంత నీతోనే, మా అడుగు నీతోనే. మేమంత నీతోనే, మా అడుగు నీతోనే. నాయకుడవు నీవు, క్రీస్తు సేవకుడవు నీవు. నాయకుడవు నీవు,
క్రీస్తు సేవకుడవు నీవు, మాదిరికరము అనేకులకు నీ జీవితం, మాదిరికరము అనేకులకు నీ జీవితం, మాదిరికరము అనేకులకు నీ జీవితం, మాదిరికరము అనేకులకు నీ జీవితం. సురేష్ అయ్య అంటే సేవనే ఊపిరిగా చేసుకుని, దేవుని మాటనే ధ్యేయంగా మార్చుకుని, ఆత్మల రక్షణే లక్ష్యంగా చేసుకుని, అనేక ఆత్మల సంపాదకుడివై ఆత్మలను పట్టే జాలరేవైనావు. సేవకుడు అనే పదానికి నిజమైన అర్థం సమర్పణ అంటే గుర్తుకొస్తావు. మంచితనానికి మరొక పేరు ప్రేమకు చిరునామా. చిరునవ్వుతో శత్రువుని సైతం కంటతడి పెట్టించగలవు. సముద్రం కంటే సహనం కలవాడివి, హిమము కంటే తెల్లని మనసు గలవాడు. అనేక ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించావు. సూర్యకిరణాల వలె మీ ప్రభావము అనేకులపై ప్రకాశింపజేశావు. తరతరాలకు నీవే అనేకులకు మాదిరికరమైన మీ జీవితానికి మా అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే సురేష్ అయ్య.